హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు వెజ్ బిర్యానీ అయితే చేస్తున్నాను. ఎలా చేస్తానని మీకు కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే ఉల్లిపాయ, క్యారెట్, బంగాళదుంప, పచ్చిమిర్చి, అట్లాగే టమాటా కూడా కట్ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీర, పుదీనా కూడా. బిర్యానీలో పట్ట, లవంగం, చెక్క, ఆకు అవన్నీ వేస్తాం కదా, అవి కూడా ఒక కప్పులో అయితే వేసుకున్నాను. అట్లాగే కొంచెం అల్లం పేస్ట్ అయితే తక్కువగానే వేస్తాను నేను, పిల్లలు తింటారు కాబట్టి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ అయితే పెట్టుకుని హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ కూడా కాగిపోయిన తర్వాత బిర్యానీకి సంబంధించిన దినుసులన్నీ కూడా వేసేసాను. బిర్యానీ దినుసులు కూడా కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు అయితే వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు కొంచెం తక్కువ వేసుకుంటా, ఎందుకంటే పిల్లలు తింటారు కదా, కొంచెం స్పైసీ ఎక్కువైతే తినరు. తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను. లో ఫ్లేమ్లో పెట్టి తిప్పుతూ ఉండాలి, లేదంటే ఊరికి మాడిపోతూ ఉంటాయి ఉల్లిపాయలు కూడా కొంచెం ఎగిపోయిన తర్వాత టమాటా ముక్కలు అయితే వేసుకుంటా. టమాటా ముక్కలు కూడా వేసుకున్నాను. పిల్లలు లంచ్ బాక్సులకి అయితే ఈజీగా అయిపోతుంది, హడావిడి లేకుండా. నేనైతే ఇట్లాగే ట్రై చేస్తాను అప్పుడప్పుడు, నాకు కొంచెం ఎక్కువ వర్క్ ఉన్నప్పుడు మార్నింగు. ఇప్పుడైతే బంగాళదుంపలను అట్లాగే క్యారెట్ అయితే వేసుకుంటున్నాను. మా పిల్లలు వెజిటేబుల్స్ తినాలంటేనే ఎక్కువ ఇబ్బంది పెడతా ఉంటారు నన్ను. అదే వెజిటేబుల్ రైస్లో వేస్తే మాత్రం ఇబ్బంది పెట్టకుండా బాగా తింటారు. బీన్స్ కూడా వేస్తాను నేను, ఇంట్లో లేవు కాబట్టి స్కిప్ చేశాను. మీరు కూడా ఉంటే వేసుకోండి, ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే 50% అయితే అన్నీ మగ్గిపోయినాయి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, పుదీనా అయితే వేసుకుంటాను. ఫ్లేవర్ అయితే బాగుంటుంది ఇప్పుడు వేసుకుంటే. తర్వాత కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. అల్లం పేస్ట్ అయితే నేను తక్కువగానే వేసుకుంటా, ఎందుకంటే మా పిల్లలు కొంచెం స్పైసీగా ఉంటే అస్సలు అలౌ చేయరు. అల్లం పేస్ట్ బాగా పచ్చివాసన పోయేదాకా వేపుకుంటాను. ఇంకా వెజిటేబుల్స్ అన్నీ బాగా తిప్పుకోవాలండి, ఎందుకంటే కింద మాడిపోతూ ఉంటుంది. లో ఫ్లేమ్లో పెట్టి బాగా తిప్పుతూ ఉండాలి. నేను 2 గ్లాసెస్ రైస్ అయితే తీసుకున్నాను. 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే పోసుకుంటున్నాను. అంటే 2 గ్లాస్ రైస్కి 3 గ్లాస్ వాటర్ అయితే పోసుకుంటున్నాను. టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా వేసుకున్నాను. అట్లాగే ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు కంటే కొత్తిమీర, పుదీనా ఇప్పుడు వేసుకుంటాను నేను, ఇప్పుడు వేస్తే టేస్ట్ బాగుంటుంది. అట్లాగే రైస్ కూడా కడిగి పక్కన పెట్టుకున్నాను, అవి కూడా వేసేసాను రైస్ కూడా. ఇంకా రైస్ అన్నీ వేసేసిన తర్వాత ఒకసారి బాగా తిప్పేసి విజిల్ అయితే పెట్టాలండి. నేనైతే 2 విజిల్ అయితే పెడతాను. విజిల్ అయితే వచ్చేసింది, ఓపెన్ చేసి చూద్దాం ఎలా వచ్చిందో. బాగా వచ్చిందండి. నేను ఎక్కువ విజిల్ కూడా పెట్టను, 2 విజిల్ పెడతాను. ఇట్లా పొడి పొడిలాడుతూ వస్తుంది, చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ రెసిపీ మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అను మను వ్లాగ్స్.